ఇమ్మానుయేలైనా నా దైవము నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవము నీవేగా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, నిన్ను చేరాలని ఆశ. ఇది ఒరిజినల్ సాంగ్ అండి. మరి మేము చేసింది యూట్యూబ్లో ఉంది. మరి యాదృచ్ఛికంగా మరి కావాలి. మరి ఇదే సారీ అండి 6 years bago 17లో ఇదే సారీ కట్టుకొని ఈ సాంగ్ పాడినాను. మళ్ళీ అదే ఈసారి తీసుకొని మళ్ళీ ఈరోజు మీ ముందుకు వచ్చాను. సేమ్ సారీ చూడండి. అందరూ ఉన్నారని అందరూ నా వారని, అందరూ ఉన్నారని అందరూ నా వారని, బ్రహ్మసిద్ధిని తలచితిని, బ్రహ్మసిద్ధిని చివరికి ఒంటరి నేనైతిని, చివరికి ఒంటరి నేనైతిని. నా గానము నీవయ్యా, నా ధ్యానము నీవయ్యా, నా ప్రాణం నీవయ్యా, నా సర్వము నీవయ్యా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. అంధకారములో అంధురాల నేనైతిని, అంధకారములో అంధురాలు నేనైతిని. నిన్ను చూసే నేత్రములో, నిన్ను చూసే నేత్రములో నాకు సగమా నజరేయుడా, నాకు సగమా నజరేయుడా. ఆశ నీవయ్యా, నా ధ్యాస నీవయ్యా, నా శ్వాస నీవయ్యా, నా భాష నీవయ్యా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ, నిన్ను చూడాలని ఆశ. యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. నువ్వున్నాడు నాకు ఈ లోకంలో, ఎవరు నా తోడు రారు ఈ లోకంలో. ఇమ్మానుయేలైనా నా దైవము నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవము నీవేగా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. మరి ఈ పాట గురించి కూడా ఎప్పుడు సాక్ష్యాలు, ఇదొక సాక్ష్యము. ఈ పాట పాడినప్పుడు మరి ఏ విధంగా అన్నను కలుసుకునే భాగ్యం ఇచ్చిన యేసయ్య. మరి అలాగనే యేసయ్య నిన్ను చూడాలని ఆశ అన్నప్పుడు
ఇజ్రాయెల్కే తీసుకెళ్ళారండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసయ్యకు నిజంగా అంటే అవకాశం లేదు ఆ టైంలో, మరి అవసరం కూడా లేదు. కానీ ఈ పాట పాడుకుంటున్నప్పుడే మా వారు పాస్పోర్ట్ అవన్నీ తీసుకొని వచ్చేసి ఇజ్రాయెల్కి వెళ్ళి సుమా అన్నారు మా వినోద్ గారు. ఆ విధంగా యేసయ్య నిన్ను చూడాలని ఈ పాట పాడిన ప్రతిసారి నాకు ఏదో ఒక దేవుడు మేలు చేస్తూ వచ్చినారు. ఆయనను మరి ఆయన నడిచిన ప్రాంతంలో నడిచే భాగ్యం నాకు ఇజ్రాయెల్లో తిరిగే భాగ్యం ఇచ్చినారు 2015లో. ఆ విధంగా ఈ పాట పాడుకుంటూ ఎప్పుడన్నా వెళ్ళొచ్చు, లేదు పిల్లలంతా బాగా పెద్దోళ్ళైనాక వెళ్ళొచ్చు అనుకుంటా ఉంటే, లేదు ఇప్పుడే రా అనేసి అవకాశం నాకు 2015లో మరి ఇజ్రాయెల్కి వెళ్ళే భాగ్యం ఇచ్చినారు. మా అత్తగారి వాళ్ళతో నేను వెళ్ళినాను. చాలా ఈ పాట అక్కడ కూడా చెప్పినాను, ఇదివరకు సాక్ష్యంలో కూడా చెప్పాను. ఇజ్రాయెల్లో గలిలయ సముద్రంలో అక్కడ బోట్ షేర్ ఉంటుంది, దాంట్లో ఎక్కి ఇదే పాట పాడినానండి. సువార్తరాజు గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఆరాధన ఛానల్ తరఫున వెళ్ళినాం మేము అప్పట్లో. అక్కడ కూడా ఈ పాట పాడేసి వచ్చాను నేను. పరమాజీవం నాకు ఆ పాట పాడాను అక్కడ. మరి ఇది కూడా యేసయ్య నిన్ను చూడాలని ఆశ, సంతోషంతో నాయన నువ్వు తిరిగిన ప్రదేశంలో నన్ను తెచ్చావా ఆ ఊరికి పాడుకుంటూ కూర్చుంటేనే మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళొచ్చని ఆశ కలిగి ఉన్నాను. అంతేగాని తొందరపడలేదు, ఇప్పుడే వెళ్ళిపోవాలా ఇప్పుడే చూడాలనే ఆశ పడలేదు. కానీ దేవుడు రమ్మని పిలుచుకొని నాకు మరి నిజంగానే మనకు శక్తి ఉన్నప్పుడే, మనం నడచగలిగే స్థితి ఉన్నప్పుడే ఆ ఇజ్రాయెల్కి వెళ్ళి రావాలండి. చూడాల ప్రదేశాలు, నడవగలగాల చక్కగా. మళ్ళీ మనం ఏం చెయ్యకొద్ది తిరగాలంటే కష్టం అవుతుంది. కానీ నన్ను కొంచెం మిడిల్ ఏజ్ ఉన్నప్పుడే యేసయ్య నన్ను మరి ఇజ్రాయెల్కు తీసుకెళ్ళినారు. దేవునికే వందనాలు. ఈ పాట విన్నప్పుడు ఇది నాకెంతో చాలా ఇష్టమైన, అన్ని పాటలలో ఇది కూడా ఇష్టమైన పాటే అండి. అలాగే